ఫ్రెండ్స్, ఈ కథ ఇద్దరు ప్రాణ స్నేహితుల గురించి. వారు ఒకే అబ్బాయిని ప్రేమిస్తారు మరియు వారిద్దరూ ఆ అబ్బాయితో సెక్స్ చేయడానికి వారి అన్ని పరిమితులను దాటుతారు మరియు ఒకరికొకరు శత్రువులుగా మారతారు. కాబట్టి ఆ అబ్బాయి చివరికి ఎవరితో తన రాత్రి గడుపుతాడో చూద్దాం. సినిమా ప్రారంభంలో కేట్ అనే అందమైన అమ్మాయిని మనం చూస్తాము. కేట్ ఒక స్కూల్ టీచర్, కాబట్టి ఆమె ప్రతిరోజూ లాగే పిల్లలకు నేర్పిస్తోంది. కేట్ కళ్ళు కేట్ మాటలకు శ్రద్ధ చూపకుండా వేరే దాని గురించి ఆలోచిస్తున్న ఒక అబ్బాయిపై పడతాయి. కేట్ అతన్ని అడుగుతుంది, "నువ్వు ఏం చేస్తున్నావు?" కాబట్టి ఆ అబ్బాయి కేట్తో, "నేను కామిక్ పుస్తకం చదువుతున్నానని చెబుతాడు." ఇది విన్న కేట్ కూడా ఆ అబ్బాయి వద్దకు వెళ్లి ఆ పుస్తకం చదవడం ప్రారంభిస్తాడు మరియు నెమ్మదిగా పిల్లలందరూ తమ స్థలం నుండి లేచి కేట్ వద్దకు వస్తారు. కానీ కొద్దిసేపటికే పాఠశాల ప్రిన్సిపాల్ తరగతి లోపలికి వస్తాడు. తరగతి లోపల కేట్ ఇలా ఉండటం చూసి అతను ఆమెను తన కార్యాలయానికి రమ్మని అడుగుతాడు. ప్రిన్సిపాల్ కేట్తో పిల్లలకు బోధించే బదులు మీరు వారిని పాడు చేస్తున్నారని చెబుతాడు. ఇలా చెబుతూ ప్రిన్సిపాల్ కేట్ను ఉద్యోగం నుండి తొలగిస్తాడు. మరోవైపు మనం మాటీ అనే అమ్మాయిని చూస్తాము. మాటీ ఆమె కొన్ని ఉత్పత్తులను అమ్మడానికి కంపెనీ యజమాని వద్దకు వచ్చింది. కానీ కంపెనీ యజమానికి మాటీ ఉత్పత్తులు ఏవీ నచ్చలేదు. కాబట్టి ఆమె మాటీని అక్కడి నుండి వెళ్లిపోవాలని అడుగుతుంది. ఇది విన్న మాటీకి కోపం వచ్చి కంపెనీ యజమానిని దుర్భాషలాడిన తర్వాత ఆమె బయటకు వచ్చింది. బయటకు రాగానే మాటీ తన కారును నో పార్కింగ్ జోన్లో పార్క్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు తన కారును లాక్కుపోతున్నట్లు చూస్తుంది. అక్కడ మనం కేట్ను చూస్తాము. ఆమె తన ఇంటికి వస్తుంది. ఇక్కడ కేట్ మరియు మాటీ మంచి స్నేహితులు అని మరియు వారిద్దరూ కలిసి నివసిస్తున్నారని మనకు తెలుస్తుంది. కేట్ చూస్తుంది. మట్టి పిచ్చిగా నృత్యం చేస్తోంది మరియు కేట్ మట్టితో నృత్యం చేస్తున్నప్పుడు ఆమెను అడుగుతుంది, "ఈ రోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని నేను అనుకుంటున్నాను. నా కంపెనీకి చెందిన ఒక్క ఉత్పత్తిని కూడా అమ్మలేకపోతున్నందున నా జీవితం నాశనమైందని మట్టి కేట్తో చెబుతుంది. ఈ రోజు నీ రోజు ఎలా ఉందని మట్టి కేట్ను అడుగుతుంది మరియు ప్రిన్సిపాల్ నన్ను ఉద్యోగం నుండి తొలగించాడని కేట్ ఆమెకు చెబుతుంది. దీని తర్వాత వారిద్దరూ తమ దుఃఖాన్ని అధిగమించడానికి తాగడం ప్రారంభిస్తారు మరియు ఆ తర్వాత మట్టి ఈ రాత్రి తనతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఒక అబ్బాయిని పిలిచిందని గుర్తుచేసుకుంది. కాని అతను ఇంకా రాలేదు. పనిమనిషి కేట్ మట్టితో, "నువ్వు ప్రతిరోజూ కొత్త అబ్బాయిలతో సరదాగా గడుపుతావు కాని నా బావి చాలా కాలంగా ఎండిపోయి ఉంది" అని చెబుతుంది. దీనిపై మట్టి కేట్తో, "నువ్వు ఏ అబ్బాయిని నీ మీద ఎక్కనివ్వకపోవడం వల్ల ఇలా జరుగుతుందని చెబుతుంది." మట్టి మాట విన్న తర్వాత కేట్ అక్కడి నుండి లేచి నిద్రపోతుంది. కొంతకాలం తర్వాత మట్టి కేట్ గదికి వెళ్లి ఆమెను కొన్ని రోజులు బయటకు వెళ్లమని అడుగుతుంది. కేట్ కూడా మట్టికి అంగీకరిస్తుంది. మరుసటి రోజు ఉదయం వారిద్దరూ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ చెక్-ఇన్ కోసం భారీ లైన్ కనిపిస్తుంది మరియు వారు తమ విమానాన్ని కోల్పోతారు. కానీ మాటీ ఒక గార్డు వద్దకు వెళ్లి తన ఆకర్షణను ప్రదర్శించడం ప్రారంభిస్తాడు. దాని కారణంగా గార్డు మాటీతో ప్రేమలో పడి వారిద్దరినీ లైన్లో నిలబడకుండా లోపలికి పంపుతాడు. దీని తర్వాత మాటీ మరియు కేట్ వచ్చి విమానంలో కూర్చుంటారు. కొంతకాలం తర్వాత రోనీ అనే అబ్బాయి వారి వద్దకు వస్తాడు. నిజానికి రోనీ సీటు కేట్ మరియు మాటీ మధ్య ఉంది, కాబట్టి అతను వచ్చి అక్కడ కూర్చుంటాడు. మాటీ రోనీని చూసిన తర్వాత అతనిపై స్వారీ చేయాలనుకుంది. కాబట్టి ఆమె తన మాటలతో రోనీని ఆకట్టుకోవడం ప్రారంభించింది. మాటీ రోనీని అడుగుతుంది, "మీరు ఎక్కడికి వెళ్తున్నారు?" "నేను నా స్నేహితుడి వివాహానికి వెళ్తున్నానని రోనీ ఆమెకు చెబుతుంది. మాటీ రోనీతో మాట్లాడుతున్నప్పుడు కేట్కి అది ఇష్టం లేదు మరియు ఆమె కూడా రోనీతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. "మా పని సరిగ్గా జరగడం లేదని, కాబట్టి మేము కొన్ని రోజులు ట్రిప్కు వెళ్తున్నామని ఆమె రోనీకి చెబుతుంది. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఫ్లోరిడాలో చాలా తీవ్రమైన తుఫాను వస్తోందని వారికి తెలుస్తుంది. కాబట్టి వారి విమానం 2 రోజులు ఈ నగరంలో దిగవలసి ఉంటుంది. విమానం దిగిన తర్వాత మాటీ మరియు కేట్ ఒక హోటల్కు వచ్చి గదిని బుక్ చేసుకుంటారు. వారు అక్కడ 2 రోజులు హాయిగా ఆనందించవచ్చు. వారిద్దరూ తమ గదికి వెళ్లడం ప్రారంభించినప్పుడు వారు మళ్లీ రోనీని అక్కడ కనుగొంటారు. కేటీ రోనీని అడుగుతుంది, "మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? మీరు మీ స్నేహితుడి వివాహానికి వెళ్లాల్సి ఉంది." రోనీ వారితో, "నా స్నేహితుడి వివాహం 3 రోజుల తర్వాత, కాబట్టి నేను ఆనందించడానికి ఇక్కడే ఉండిపోయానని చెబుతుంది." సంభాషణ సమయంలో రోనీ వారిద్దరినీ ఈ సాయంత్రం కలిసి తాగమని అడుగుతాడు. దానికి కేటీ మరియు మాటీ అంగీకరిస్తారు. గదికి వచ్చిన తర్వాత మాటీ విమానాశ్రయంలో తన బ్యాగ్ను మర్చిపోయిందని గ్రహిస్తుంది. ఆమె దగ్గర ఆమె బట్టలు అన్నీ ఉన్నాయి. మాటీ కేట్ని తన డ్రెస్ ఇవ్వమని అడుగుతుంది. కానీ కేట్ నిరాకరించి, "ఈ రాత్రి నేను వేసుకోబోయే ఒకే ఒక డ్రెస్ నా దగ్గర ఉందని చెప్పింది." రాత్రి ఆమె చాలా అందమైన డ్రెస్ వేసుకుని రోనీని కలవడానికి వెళుతుంది. రోనీ మాటీ గురించి కేట్ని అడుగుతుంది. కాబట్టి మాటీకి ఏదో ముఖ్యమైన పని ఉందని, ఆమె రాలేదని కేట్ అతనికి చెబుతుంది. వారు తమలో తాము మాట్లాడుకుంటున్నప్పుడు మాటీ కూడా అక్కడికి వస్తుంది. చీరలో మాటీని చూసి
రోనీ ఆమెతో నువ్వు చీరలో అద్భుతంగా కనిపిస్తున్నావని చెబుతుంది. దీని తర్వాత రోనీ మాటీ మరియు కేట్తో కూర్చుంటుంది. రోనీ తాగడం ప్రారంభించి వారి పని గురించి అడుగుతుంది. కేట్ రోనీకి తాను స్కూల్ టీచర్ అని, మాటీ ఒక కాస్మెటిక్ కంపెనీ మేనేజర్ అని చెబుతుంది. వారి సంభాషణ విన్న తర్వాత రోనీ చాలా చిన్న పని చేసేవాడు కాబట్టి తాను వారి ముందు ఏమీ కాదని రోనీ భావిస్తాడు. రోనీ కేట్ మరియు మాటీతో కలిసి నృత్యం చేయడం ప్రారంభిస్తాడు. కేట్ రోనీకి అతుక్కుపోయి నృత్యం చేస్తుంది. ఇది చూసిన మాటీ కూడా రోనీకి తన ఆకర్షణను చూపించడం ప్రారంభిస్తాడు. కాని అకస్మాత్తుగా మాటీ చీర కింద పడిపోతుంది. దీని కారణంగా అందరూ మాటీ పెద్ద పుచ్చకాయలను చూస్తారు. దీని తరువాత వారు జానపద పార్టీ నుండి తిరిగి వస్తారు. గదికి వెళ్లేటప్పుడు కేట్ రోనీని కలవడానికి ఒంటరిగా వెళ్లినందుకు మాటీ కేట్పై కోపంగా ఉన్నాడు. నిజానికి ఇప్పుడు వారిద్దరూ ఏ ధరకైనా రోనీతో సరదాగా గడపాలని కోరుకున్నారు. మరుసటి రోజు మాటీ రోనీని తనతో పాటు కన్నీటి బెలూన్పై వెళ్లమని అడుగుతుంది. ఇది విన్న కేట్ ఎత్తులకు భయపడి బాధపడుతుంది. కాబట్టి ఆమె రోనీ మరియు మాటీతో వెళ్లడానికి నిరాకరిస్తుంది. కాని మాటీ రోనీతో ఒంటరిగా వెళితే ఆమె తనతో సరదాగా గడుపుతుందని కేట్ భావిస్తుంది. కాబట్టి కేట్ వారితో వెళ్లడానికి అంగీకరిస్తుంది. దీని తర్వాత ముగ్గురూ కన్నీటి బెలూన్పై వెళతారు. వారు వెళ్లిపోతారు మరియు ఒక కలు చాచా వారిని పైకి తీసుకోవడం ప్రారంభిస్తాడు. కొంచెం పైకి వెళ్లిన తర్వాత కేట్ భయపడటం ప్రారంభిస్తుంది. కాబట్టి ఆమె కలు చాచాను మళ్లీ బెలూన్ను క్రిందికి తీసుకెళ్లమని అడుగుతుంది. కాని కలు చాచా కేట్ మాట వినలేదు మరియు బెలూన్ను పైకి తీసుకువెడుతుంది. ఇది చూసి కేట్ చాలా భయపడి బిగ్గరగా అరవడం ప్రారంభిస్తుంది. ఇది చూసిన రోనీ కేట్ను పట్టుకున్నాడు. మాటీ తాగడానికి బాటిల్ మూతను తెరిచినప్పుడు మూత కలు చాచా యొక్క మరొక కంటికి తగిలింది. దాని కారణంగా కలు చాచా యొక్క మరొక కన్ను కూడా పగిలిపోతుంది మరియు కలు చాచా ఏమీ చూడలేకపోతున్నాడు కాబట్టి అతను బెలూన్ను ఒక చిన్న పిల్లవాడి పుట్టినరోజు కేక్పై వేస్తాడు. దీని తర్వాత వారు తమ హోటల్కు తిరిగి వస్తారు. మరుసటి రోజు రోనీ పూల్లో ఓగడానికి వెళ్తాడు మరియు కేట్ మరియు మాటీ కూడా రోనీని ఇంప్రెస్ చేయడానికి పొట్టి బట్టలు ధరించి అక్కడికి వస్తారు. ఇద్దరూ తమ బుడగలు చూపించడం ద్వారా రోనీని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో పూల్లో దూకుతున్నప్పుడు మాటీ ముఖంపై గాయమైంది. మరుసటి రోజు మాటీ మరియు కేట్ ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్తున్న రోనీని చూస్తారు. ఇది చూసి వారిద్దరూ త్వరగా రోనీ దగ్గరికి వెళ్లి అతను ఎక్కడికి వెళ్తున్నాడో అడుగుతారు. రోనీ తన స్నేహితుడి పెళ్లికి వెళ్తున్నానని చెబుతాడు. కేట్ మరియు మాటీ రోనీని తమతో రమ్మని అడుగుతారు. రోనీ తమను తీసుకెళ్లడానికి అంగీకరిస్తాడు. తర్వాత వారు టాక్సీ ఎక్కి వెళ్లిపోతారు. టాక్సీ డ్రైవర్ లోగన్ మాటీని చాలా ఇష్టపడతాడు మరియు అతను ఆమెతో సరసాలాడటం ప్రారంభిస్తాడు. మాటీ రోనీతో కూర్చున్నాడు. మాటీ రోనీ దగ్గరికి వస్తున్నట్లు చూసి కేట్ చాలా కోపంగా ఉంది. కాబట్టి ఆమె లోగన్ మరియు రోనీకి మాటీ బాల్యం గురించి చెబుతుంది. ఆమె ఒక ఫోటో చూపించడం ద్వారా అతనిని ఎగతాళి చేయడం ప్రారంభిస్తుంది. కొంతకాలం ప్రయాణించిన తర్వాత వారు కేట్ వాష్రూమ్ను ఉపయోగించడానికి వెళ్లే ప్రదేశంలో ఆగిపోతారు. కాని మాటీ వాష్రూమ్ తలుపును మూసివేస్తుంది. తద్వారా ఆమె రోనీతో కొంత సరదాగా గడపవచ్చు. మాటీ రోనీతో చాట్ చేస్తుండగా కేట్ వాష్రూమ్ కిటికీ నుండి దూకుతుంది. దాని కారణంగా ఆమె మొత్తం బట్టలు మురికిగా మారతాయి. బయటకు వచ్చిన తర్వాత కేట్ చాలా కోపంగా ఉంటుంది మరియు ఎవరో మూర్ఖుడు వాష్రూమ్ను బయటి నుండి లాక్ చేశాడని రోనీకి చెబుతుంది. దీని తర్వాత కేట్ తన బట్టలు శుభ్రం చేసి ఆమె ముందు మళ్లీ లాక్ను మూసివేస్తుంది. వారు ప్రయాణానికి బయలుదేరుతారు. కేట్ రోనీ వెనుక కూర్చుని ఉంది మరియు ఆమె ఎలాగైనా రోనీ దగ్గరికి రావాలని కోరుకుంది. కాబట్టి ఆమె రోనీని తన భుజాలకు మసాజ్ చేయమని అడుగుతుంది. కాబట్టి రోనీ కేట్ను బాగా మసాజ్ చేయడం ప్రారంభిస్తుంది. రోనీని కేట్ దగ్గరగా చూసినప్పుడు మాటీ కూడా చాలా కోపంగా ఉంటుంది. కాబట్టి ఆమె ఒక వైన్ బాటిల్లో కొన్ని నిద్రమాత్రలు కలిపి కేట్కు తాగడానికి ఇస్తుంది. కాని కేట్ దానిని తాగడానికి నిరాకరిస్తుంది. ఇది చూసిన లోగన్ మాటీ నుండి బాటిల్ తీసుకుని స్వయంగా తాగుతాడు. రాత్రి రోనీ, మాటీ మరియు కేట్ నిద్రపోతారు. కాని లోగన్ ఇంకా డ్రైగా డ్రైవింగ్ చేస్తున్నాడు. కాని నిద్రమాత్రల కారణంగా లోగన్ కూడా నిద్రపోతాడు మరియు వారి కారు రోడ్డుపై ఉన్న బ్రాకెట్ను ఢీకొంటుంది. దాని కారణంగా వారు రాత్రి ఒక హోటల్లో గడపాలని నిర్ణయించుకుంటారు. కేట్ కారు నుండి దిగుతున్నప్పుడు ఆమె వైన్ బాటిల్లో నిద్రమాత్రలు చూస్తుంది. దాని నుండి మాటీ తనకు వైన్ ఇవ్వడం ద్వారా ఆమెను అపస్మారక స్థితిలోకి నెట్టాలని కోరుకుంటున్నట్లు కేట్ అర్థం చేసుకుంటుంది. దీని కారణంగా కేట్ మాటీపై చాలా కోపంగా ఉంది మరియు ఆమె హోటల్లో తన కోసం ఒక ప్రత్యేక గదిని బుక్ చేసుకుంది. కేట్ తన కోసం శీతల పానీయాలు తీసుకోవడానికి వెళ్లినప్పుడు అప్పుడు ఆమె రోనీని కలుస్తుంది. అతను కూడా తనకు చల్లని పానీయం తీసుకోవడానికి వచ్చాడు. నేను చాలా కాలంగా మీ పుచ్చకాయను ఆస్వాదించాలనుకుంటున్నానని రోనీ కేట్తో చెబుతాడు. కాని ప్రతిసారీ మాటీ మధ్యలో వస్తాడు.
ఇలా చెబుతూ రోనీ కేట్ను ముద్దు పెట్టుకుంటాడు. దీని తర్వాత రోనీ కేట్ను తన గదికి తీసుకెళ్లి ఆమె గుహను తీవ్రంగా కొట్టడం ప్రారంభిస్తాడు. కేట్ కూడా దీన్ని చాలా ఆనందిస్తుంది మరియు సంవత్సరాలుగా పొడిగా ఉన్న ఆమె పొలం మళ్లీ తడిగా మారుతుంది. మరోవైపు మాటీ కూడా ఒంటరిగా కూర్చుని ఉంది. లోగన్ మాటీ వద్దకు వస్తాడు మరియు వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. లోగన్ కూడా మాటీ కోసం ఒక ఖాతాను తెరవాలనుకున్నాడు, కాని మాటీ లోగన్ తన ఖాతాను తెరవడానికి నిరాకరించాడు. మరుసటి రోజు ఉదయం మాటీ మరియు కేట్ కలిసి అల్పాహారం తీసుకుంటారు. అక్కడ మాటీ కేట్తో మనం ఒకరితో ఒకరు గొడవపడటం మానేయాలని చెబుతుంది, ఎందుకంటే మనం మంచి స్నేహితులం మరియు ఒక అబ్బాయి కారణంగా మనం ఒకరికొకరు శత్రువులుగా మారలేము. సంభాషణ సమయంలో మాటీ కూడా కేట్తో రోనీ నిన్న రాత్రి తనతో సరదాగా గడిపాడని చెబుతుంది. ఇది విన్న కేట్ నవ్వడం ప్రారంభించి నిన్న రాత్రి రోనీ నా గుహలో సరదాగా గడుపుతున్నాడని మాటీకి చెబుతుంది. కేట్ మరియు మాటీ దీని గురించి గొడవ పడుతున్నారు మరియు వారిద్దరూ ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. పోరాటంలో వారు మొత్తం హోటల్ను నాశనం చేస్తారు. హోటల్ యజమాని ఇదంతా చూసినప్పుడు అతను త్వరగా పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు కేట్ మరియు మాటీని అరెస్టు చేస్తారు. రోనీ అనే బాలుడు నా టాక్సీని తీసుకుని వెళ్లిపోయాడని లోగన్ పోలీసులకు చెబుతాడు. మ్యాప్లో రోనీ స్థానాన్ని లోగన్ చూసినప్పుడు రోనీ వెళ్లిన వివాహం రోనీదేనని అతను తెలుసుకుంటాడు. లోగన్ మాట విన్న తర్వాత రోనీ వారిద్దరినీ మోసం చేశాడని కేట్ మరియు మాటీ రోనీపై చాలా కోపంగా ఉన్నారు. కేట్ పోలీసులకు చెబుతుంది. 000921 పోలీసు అధికారి వారిని వెళ్లిపోవాలని అడుగుతాడు, కాని హోటల్కు జరిగిన నష్టాన్ని వారు చెల్లించాలి. కేట్ మరియు మాటీ హోటల్ యజమానికి డబ్బు చెల్లించి కొంతమంది వ్యక్తులతో టాక్సీలో రోనీని వెతుకుతారు. కొంత సమయం తర్వాత వారు రోనీ వివాహం జరగాల్సిన ప్రదేశానికి చేరుకుంటారు, కాని వారు అక్కడికి చేరుకున్నప్పుడు రోనీ వివాహం ఇప్పటికే జరిగిపోయినందున వారు ఆలస్యమయ్యారని తెలుసుకుంటారు. చుట్టూ చూసిన తర్వాత వారు రోనీని గుర్తించారు. రోనీ కేట్ మరియు మాటీని చూసి పారిపోవడం ప్రారంభించాడు, కాని ఇద్దరూ రోనీని పట్టుకున్నారు. కేట్ మరియు మాటీ రోనీపై చాలా కోపంగా ఉన్నారు మరియు మీరు మా ఇద్దరినీ మోసం చేశారని అతనికి చెప్పారు. మీరిద్దరూ మొదటి నుండి నాతో సరదాగా గడపాలని కోరుకున్నారు కాబట్టి నేను ఏమీ చేయలేదని, కాని ఇప్పుడు నేను వివాహం చేసుకున్నాను, కాబట్టి మీరిద్దరూ ఇక్కడి నుండి వెళ్లిపోవాలని రోనీ వారితో చెబుతాడు. అదేవిధంగా వారు తమలో తాము మాట్లాడుకుంటున్నప్పుడు రోనీ భార్య కూడా అక్కడికి వస్తుంది. రోనీ తన భార్యకు చాలా భయపడుతున్నాడని కేట్ మరియు మాటీ చూస్తారు, ఎందుకంటే అతని భార్య చాలా చిన్న కోపముగల వ్యక్తి. దీనిని చూసి మాటీ మరియు కేట్ చాలా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే రోనీ భార్య అతన్ని ఏ అమ్మాయిని కూడా చూడనివ్వదు. ఇదంతా చూసిన తర్వాత మాటీ మరియు కేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ మాటీ కేట్తో ఇప్పుడు మనం కలిసి జీవించలేము కాబట్టి విడివిడిగా వెళ్లాలని చెబుతుంది. కేట్ కూడా మాటీకి అంగీకరిస్తుంది. కొన్ని రోజుల తర్వాత కేట్ మళ్లీ స్కూల్లో చేరడానికి వెళ్లే దృశ్యాన్ని మనం చూస్తాము. ప్రిన్సిపాల్ కూడా కేట్కి మళ్లీ ఉద్యోగం ఇస్తాడు. మరోవైపు మాటీ కూడా లోగన్తో సంబంధంలోకి వచ్చింది మరియు ఈ విధంగా మాటీ మరియు కేట్ తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు మరియు ఈ ఉత్కంఠతో ఈ చిత్రం ముగుస్తుంది. సుఖాంతం ఉంది. ఫ్రెండ్స్, మీకు సినిమా నచ్చితే వీడియోను లైక్ చేయడం మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూసినందుకు ధన్యవాదాలు.